హాయ్ అండి, నా పేరు మధుబాబు. నీతుల ట్యాంకర్ అండి. సోషల్ మీడియా ఇప్పుడు జర్నలిజం ఏంటంటే జనానికి చేసే తప్పులన్నీ చేసేసి మీడియాలో కొందరు సోషల్ మీడియాలోనే కొందరు తప్పులు చేసేసి మళ్ళీ కొందరు దానికి నీతులు చెప్పడం. అసలు ఫస్ట్ తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది మాట్లాడారా? ఎన్ని నీతులు మాట్లాడతారండి సినిమా వాళ్ళ మీద. అసలు సినిమా వాళ్ళని ఎవరండి ఇలాంటి వాటికి చూపించమన్నది? ఆదర్శం అనేది వాళ్ళు కొందరు అన్నారు కదా, ఈ 6 మందిని ఎందుకు తీసుకురండి, ఆదర్శవంతులైన డాక్టర్లు లేరా, ఎవరు లేరా అని. మరి మీరు కూడా ఇంటర్వ్యూలు చేసినప్పుడు డాక్టర్లు లేరా, లాయర్లు లేరా, ఐఏఎస్ ఆఫీసర్లు లేరా, ఐపీఎస్ ఆఫీసర్లు లేరా, టీచర్స్ లేరా, హెడ్ మాస్టర్స్ లేరా, దేశంలో ఎంతో మంచి పనులు చేసినటువంటి ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు కానీ, ఒక సమాజం కోసం పాటుపడుతున్న వాళ్ళు కానీ ఎంతమంది మంచి వాళ్ళు లేరా? మరి వాళ్ళని ఇంటర్వ్యూలు చేయరా? మీరు సోషల్ మీడియా చెప్పరా? ఎందుకంటే ఇవన్నీ సినిమా వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ బతుకుదామని, దానికంటే శవాల మీద డబ్బులు ఏరుకొని బతకండి. ఇంకోటి మరీ ఘోరంగా మాట్లాడాలంటే అదేదో మా అమ్మమ్మ అంటుండే, ఉచ్చల చేపలు పట్టుకునేటోడు వాడేంద్రా అని చెప్పి. అంతకంటే నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. జనం మీరే కింద కామెంట్ చేయండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఇప్పుడు సోషల్ మీడియా అయినా, మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా కానీ జర్నలిజం ఇదన్నీ అనేది ఏంటంటే ప్రజలకు భావోద్రేకాలు పెరగకుండా చాలా ఘోరమైనటువంటి భావోద్రేకం కలిగేటటువంటి విషయాలు కూడా చాలా సౌమ్యంగా చెప్పి ప్రజలను శాంతి భద్రతలతోటి శాంతిగా ఉండేటట్టు చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు, ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లని, అన్ని స్తంభాలని కరెక్ట్ గా నిలబెట్టే 4వ స్తంభం మన మీడియా. అది సోషల్ మీడియా. ఏదైనా కావచ్చు, సోషల్ మీడియా ఇప్పుడు మీడియా కంటే ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ వస్తుంది కూడా ఓటీటీ అంటే సినిమా థియేటర్లు ఏం రాలే కదా, అది కూడా సోషల్ మీడియా లాంటి దాంట్లోనే వస్తుంది కదా. ఆ సోషల్ మీడియా గురించి నేను మాట్లాడుతుంది, అది వచ్చేది. సో పండున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఏదైతే కొందరు నీతులు చెప్తున్నారో సోషల్ మీడియాలో, చాలా నీతుల ట్యాంకర్ ఇది. చేసేదేమో ఆ పనులు చేసి చెప్పేదేమో ఖాళీ. సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎవరిని ఇంటర్వ్యూలు చేయాలండి? మీరు ఇంటర్వ్యూ అన్ని వైరల్ అయినాయి, ఫేమస్ అయినాయి అన్ని ఒక్కసారి చూడండి. ఎటువంటి వాళ్ళు ఉంటారు అందులో? డాక్టర్లు ఉన్నారా? ఇంజనీర్లు ఉన్నారా? ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారా? కలెక్టర్లు ఉన్నారా? దేశం కోసము పాటుపడుతున్న వాళ్ళు ఉన్నారా? సమాజం కోసం పాటుపడుతున్న వాళ్ళు ఉన్నారా? ఒక ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు నిస్వార్థంగా ఉన్నారా? ఎవరు ఉన్నారండి? ఒకసారి దూరదర్శన్ చూడండి. దూరదర్శన్ లో టెలికాస్ట్ చేసేటటువంటి పదాలు కానీ, వారి కట్టుబాట్లు కానీ, కట్టు బొట్టు బట్టలు వేసుకునే తీరు కానీ, మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరినన్నా చూడండి. నిజంగా గవర్నమెంట్ లో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే దూరదర్శన్ అండి. దూరదర్శన్ లో ఉండేటటువంటి జర్నలిస్టులు, యాంకర్లు, ఆ టెలికాస్ట్ చేసే వార్తల విధానం కానీ, ఇంకే ప్రోగ్రామ్ చేసినా కానీ కొంచెం మనసు కుదుటపడేటట్టు, మనసు ప్రశాంతంగా నేర్చుకునే విధంగా ఉంటాయి. కానీ మిగతా ప్రైవేట్ ఛానల్స్ అన్ని కూడా భావోద్రేకాలకు లోన్ చేసేసి గొడవలు, కొట్లాటలు, వైరల్ అని చెప్పి నిందలు, విమర్శలు, అంటా లొంట తొట్ట అని చెప్పేసి చాలా వరకు సినిమా వాళ్ళకి సంబంధం లేని విషయాలన్నీ తెచ్చి మొత్తం సినిమాలో 3 గంటలు అంటే దాదాపు ఒక 20,000 సెకండ్లు ఉండేటటువంటి సినిమాలో 1-2 సెకండ్లు ఎక్కడో సినిమాలో పాటలో ఎక్కడో ఒక దగ్గర ఉన్న డ్రెస్ హీరోయిన్ తీసుకొని వచ్చి దాన్ని భూతద్దం వేసి పెద్దగా చేసి క్లోజ్అప్ చేసి చూపిస్తే ఆ కింద కామెంట్లు చేసే వాళ్ళు కూడా సదారు హీరో హీరోయిన్లని తిడుతున్నారు. కానీ అసలు ఆ వీడియో టెలికాస్ట్ చేయడం వల్ల, అలా వీడియో పెట్టడం వల్ల అది వైరల్ అయితే ఆ డబ్బులు ఎవరికి వస్తున్నాయి? ఫస్ట్ జనాలు కూడా ఆలోచించాలి. అలాంటి వీడియోలు ఎవరు చేస్తున్నారు, ఎవరికి డబ్బులు వస్తున్నాయి? సదారు ఆ హీరో కానీ హీరోయిన్ కానీ ఫోటోలు పెట్టి చేసినప్పుడు దానికి డబ్బులు వస్తే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారా? వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు చేస్తున్నారా? కక్కుర్తి కోసం. ఇది కూడా మరి మీడియా ఏదైతే బిగ్ బాస్ ని విమర్శిస్తున్న పెద్దలు కానీ, మీడియా వాళ్ళు కానీ, యాంకర్లు, రిపోర్టర్లు దీనికి సమాధానం చెప్పండి. దీని మీద డిబేట్లు పెట్టండి. మీకు నిజమైన శుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజలంటే మంచి ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, ధర్మం మీద నమ్మకం ఉండి ధర్మంగా బ్రతికే వాళ్ళైతే, ఏమంటారు అది నిజమైన జర్నలిజం అంటే, నిజంగా జర్నలిజంగా బతుకుతున్న వాళ్ళు, జర్నలిస్ట్ విలువలు కొన్ని ఉంటాయి. ఏది టెలికాస్ట్ చేయాలి, టెలికాస్ట్ చేయకూడని అన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. జనాలకు చెప్పకూడని ఇవన్నీ జనాలకు చెప్తున్నారు.
చెప్పి మళ్ళీ బ్లేమ్ వాళ్ళ మీద వేస్తున్నారు. ఒక్కసారి జనాలు కూడా ఆలోచించండి. ఒకసారి ఒక వీడియో టెలికాస్ట్ చేసినప్పుడు సాధారణ ఏదైనా కానీ ఒక హీరో హీరోయిన్ ఈ మధ్య బాగా అవి ఎక్కువ అయిపోతా ఉన్నాయి చాలా. ఇంకోటి ఏదో కాఫీ కొట్టిండు అంటాడు, ఏదో ఇట్లా కట్టేది పెట్టుకోవాలి, ఏదో బాలకృష్ణది అనేసరికి ఆన్లైన్ లో కాఫీ కొట్టాడు, దానికి కాఫీ అన్నారా? ఫస్ట్ మీరు తీసుకొచ్చి వాళ్ళ ఫోటో వాళ్ళ వీడియో వాళ్ళ క్లిప్పులు తీసుకొచ్చి మీరు చూపిస్తున్నారు కదా, మిమ్మల్ని కాఫీ అంటారు, వాళ్ళని అనరు. అతను చేస్తే దాన్ని రీషూట్ అంటారు. అట్లనే ఆ పాతది ఏదైతే నాగార్జున అదో వెంకటేష్ ఏదో కట్టే తిప్పింది ఉన్నారు, ఆ క్లిప్ అట్లే తీసుకొచ్చి ఇలా పెడితే కనీసం దాని కాఫీ తెచ్చి పెట్టిరు అంటారు. మళ్ళీ దాని కెమెరాలు తీసుకొని రెంట్ తీసుకొని హీరోని పెట్టి డైరెక్షన్ పెట్టి చుట్టూ పెట్టి చేస్తే దాన్ని రీషూట్ అంటారు. అది కూడా ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ సదారు ప్రొడ్యూసర్ దగ్గర అగ్రిమెంట్ రాసుకుంటారు. ఇవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను నేను. అసలు ఇలాంటి విషయాలన్నీ తెలియకుండా జనాలకు చెప్పకుండా హీరోలు దోచుకుంటారు దేశద్రోహులు అన్నట్టుగా మొత్తం సినిమా వాళ్ళని చూపిస్తారు. మరి వాళ్ళ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నారు జనాలకి? ఆ దేశద్రోహులు అని మీరు అనుకుంటారు కదా, మరి వాళ్ళ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నారు మీరు? వాళ్ళని ఆపేసేయండి. ధర్మం గురించి చెప్పండి, సత్యం గురించి చెప్పండి, చట్టం గురించి చెప్పండి, ట్రాఫిక్ రూల్స్ చెప్పండి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఏం జరుగుతుందో చెప్పండి. సమాజంలో అనేక కొన్ని వందలు వేల సమస్యలు ఉన్నాయి. మీడియా అవి కదా చెప్పాలి, చూపించాలి. ఇవో నాకు తెలియదండి, పెద్ద చదువుకోలేదు. ఏది ధర్మం ఏదైనా ఏదో మీరు కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటారు.